ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరో యుద్ధానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం పార్టీ కంచు కోటలు బద్దలు కొట్టేందుకు మేము సైతం సిద్ధం అనే ప్రోగ్రాం ఈ రోజుతో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా ప్రణాళికబద్ధంగా పర్ఫెక్ట్గా చేస్తుంటారు. తాజాగా ఇక సిద్ధం సభ మనం గత కొద్ది రోజుల క్రితం చూసాము. ఏకంగా 4 సిద్ధం సభలు దేశాన్నే కాదు ఊహించని స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా వైరల్గా మారాయి. మన సిద్ధం 4 సభలు చూసి పక్క రాష్ట్రాల్లో సైతం ఇంప్లిమెంట్ చేసే దిశగా కూడా అడుగులు పడ్డాయి. ఇక మరో ప్రచార యాత్రకు సిద్ధమయ్యారు ముఖ్యమంత్రి జగన్. ఈరోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభం కానున్న 21 రోజుల ప్రచార యాత్రకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే తాడేపల్లి నివాసం నుంచి బ్రహ్మాండంగా బయలుదేరారు. మొదటగా ఇంట్లో నుంచి తొలి అడుగు బయట పెడుతున్నప్పుడు జగన్ చాలా కాన్ఫిడెన్స్ తన కళ్ళలో కనిపిస్తుండడం విశేషం. ఊహించని స్థాయిలో ప్రజలు అభిమానం, ప్రజల ఆప్యాయత మధ్య మేము సైతం సిద్ధమనే ఈ ప్రోగ్రాం ఇప్పుడు నేరుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించబోతున్నారు. 21 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల మధ్య ఉంటారు. గతంలో పాదయాత్ర మాదిరిగానే ఏదైతే ఉందో సంకల్ప యాత్ర చేశారో ఆ మాదిరిగానే ఇప్పుడు ఈ 21 రోజులు ప్రజల మధ్యనే ఉంటారు. బస్సు యాత్రతో ప్రజలను అభివాదం చేసుకుంటూ వెళ్ళి ఓ దగ్గరికి వెళ్ళాక భారీ బహిరంగ సభ ఉంటుంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన అనంతరం జోగి రమేష్ పూల బొకే ఇచ్చి వెల్కమ్ చెప్పారు. ఆల్ ద బెస్ట్ జగన్ అన్న, ఈసారి ఇంకా దద్దరిల్లాలి మన సభలు అంటూ కూడా అంతా నవ్వుకున్నారు. ఆ తర్వాత ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వే ఎక్కేశారు. ఆ తర్వాత అనంతరం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఇక ఇల్లు నుంచి బయటకు వచ్చడం మనం చూస్తున్నాం విజువల్స్. ఇక నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇడుపులపాయ నుంచి ముందుగా తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటు దగ్గర నివాళులు అర్పించుకొని నమస్కరించుకున్న అనంతరం ఈ యాత్ర ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అందరి చూపు కూడా ఇప్పుడు సిద్ధం సభల మాదిరిగానే మేమంతా సిద్ధం ఏ రేంజ్లో ఉంటుంది అనే దానిపై అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన ఆందోళనలు చేపట్టిన వాళ్ళ సాధిక బాధకాలను గురించి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరిట గతంలో చేసినట్టు మాదిరిగానే ఈరోజు పరిపాలన అందించి మళ్ళీ ఎన్నికలకు రాబోతున్న తరుణంలో మేము సైతం సిద్ధమనే ప్రోగ్రాంతో జగన్మోహన్ రెడ్డి గారు తమ ముందుకు వస్తున్నాడు. గడిచిన 58 నెలల పాలన ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలు, సుపరిపాలన గురించి మాట్లాడుతూ ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే మాదిరిగా ఈసారి జగన్ మాటలు తూటాలు కూడా ఈ సభలో మనం చూడబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. చాలామంది ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అందరి చూపు ఇప్పుడు మేమంతా సిద్ధం సభపైనే ఉంది. జగన్ ఏం ప్రసంగిస్తారు ఎన్నికల ప్రచార సభలో? లక్షలాది మందితో జనసంద్రంగా మారే అవకాశం లేకపోలేదు ఈ సభ కూడా. ఇప్పటికే తమ ప్రియతమ నాయకుడి అండగా నిలిచేందుకు, కార్యక్రమానికి విజయవంతం చేసేందుకు ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా వస్తున్నారు. ప్రొద్దుటూరు వైపు అడుగులు వేస్తున్నారు. మైదుకూరు, కమలాపురం, జమలమడుగు, బద్వేల్ ప్రాంతాల నుంచి విశేష అభిమానం ప్రజానికం స్వచ్ఛందంగా తరలి రావచ్చునన్న అంచనా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తుంది. మరోవైపు ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో పార్టీ క్యాడర్ కూడా ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తూ అన్ని ముఖ్య ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఈజీగా రావడం, ఈజీగా వెళ్ళే మాదిరిగా ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా తగిన విధంగా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. ఇక్కడ సింహంలా బయటకు రావడమే కాదు, సింహంలా గర్జిస్తారు. ప్రతిపక్షాల గుండెల్లో ఇక నిద్రపోవడమే అన్నట్టుగా ఇప్పుడు ఈ సభలు అన్నీ కూడా ఉంటాయి. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల కోసం బయటకు వస్తే ఏ రేంజ్లో ప్రజల అభిమానం ఉంటుందనేది ఇక మనం చూడబోతున్నాం. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.